హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లి ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు శివ నవీన్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో ఈ ఏడాది జనవరి 25న శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయకపోవడంతో నాంపల్లి కోర్టు ఆయనకు ₹1,00,000, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది కోర్టు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లి ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు శివ నవీన్ కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో ఈ ఏడాది జనవరి 25న శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోవడంతో నాంపల్లి కోర్టు ఆయనకు ₹1,00,000, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు మీద బెయిల్ను మంజూరు చేసింది. అలాగే అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆయన సోదరుడు చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. తాజా అప్డేట్స్ ఏంటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణతో పాటు అతని సోదరుడు శివ నవీన్ కూడా ఈ రోజు చంచల్గూడ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. ఇప్పటికే నాంపల్లి కోర్టు శివబాలకృష్ణకు, శివ నవీన్ కి షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6:30 ప్రాంతంలో చంచల్గూడ జైలు నుంచి శివబాలకృష్ణతో పాటు శివ నవీన్ ఇద్దరు కూడా విడుదల కావడం జరిగింది. ఇక హైదరాబాద్ విడిచి వెళ్లిపోవడానికి వీలేదు, పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఎప్పుడు ఏసీబీ అధికారులు విచారణకు పిలిచినా సహకరించాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు శివబాలకృష్ణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు శివబాలకృష్ణ సంబంధించిన కేసు వైపు ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఎక్కడెక్కడ లేఅవుట్స్ కి అనుమతులు ఇచ్చాడు. వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు వైపు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ప్రస్తుతం శివబాలకృష్ణ బెయిల్ పై బయటకు రావడం జరిగింది. ఇక శివబాలకృష్ణను ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించిన దానిపై పోలీసులు మరి ఫర్దర్ గా శివబాలకృష్ణ సంబంధించిన దానిపై ఎలాంటి విచారణ జరుపుతారో మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.